నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. ఈ ఏడాదిలో తల్లికి వందనం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. రహదారి భద్రతా మాసోత్సవాలకు శ్రీకారం చుట్టిన అధికారులు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కేంద్ర పీఎం కిసాన్ వేసిన వెంటనే ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. పోలవరం, దయాపురం బాల్ వెంటనే ప్రారంభించాలని ఎన్నిన్ని తీసుకోవటం జరిగింది. రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన నితీష్ కుమార్ ను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున 25 లక్షల రూపాయల చెక్కును నితీష్ కు చంద్రబాబు అందజేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేయడం ద్వారా తెలుగువారి సత్తాను నితీష్ ప్రపంచానికి చాటారని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్ర క్రికెట్లోనే కాదు, భారతదేశంలో ఒక సెన్సేషనల్ క్రికెటర్. నిజంగా 21 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఒక విదేశీ గడ్డ మీద, అందులో అతి భయంకరమైన పిచ్ కండిషన్స్లో, బౌలర్లకు బాగా ఫేవర్ చేసే పిచ్ కండిషన్స్లో ఆడి సెంచరీ సాధించడమే కాకుండా తన ప్రతిభని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర యువ క్రీడాకారులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన ఆల్రౌండర్గా ఆయన ఉండటం మన అందరికీ, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం కూడా గర్వించాల్సిన విషయం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యువ క్రీడాకారులందరూ అతన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రికెట్లో ఐపీఎల్లో కానీ రంజీ మ్యాచ్ల్లో కానీ అన్నింటిలోనూ కూడా మరింత మంది క్రీడాకారులు వచ్చి ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వాలని మేము ఎపెక్స్ కౌన్సిల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఆ విధంగానే కట్టుబడి కృషి చేస్తున్నాం. ఆ విధంగానే క్రీడాకారులకి మెరుగైన ఫెసిలిటీస్, అంతేకాకుండా సపోర్ట్ స్టాఫ్, ఇటువంటివన్నీ కూడా మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా నితీష్ లాంటి వ్యక్తులు మీరు యువకులు చాలామంది రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ గారిని కలవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనౌన్స్ చేసిన 25 లక్షల చెక్కును కూడా వారికి బహుకరించడం జరిగింది. నేను కానీ, సానా సతీష్ గారు కానీ, ప్రశాంత్ కానీ, విష్ణు కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా ఇవాళ, అంతేకాకుండా వారి తండ్రి గారు కూడా వచ్చారు. వారి తండ్రి గారు కూడా మంచి, ఎందుకంటే ఆయన్ని చూసాం మొన్న టీవీల్లో, ఆయన సెంచరీ చేసిన రోజు ఆనందంలో దుఃఖం కూడా ఆపుకోలేకపోయారు. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం జాబు వదిలేసి ఓన్లీ కొడుకు యొక్క కెరీర్ గురించి కష్టపడ్డ వ్యక్తి. ఇటువంటి తల్లిదండ్రులు, ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ పేరెంట్ అని. ఎందుకంటే తన జీవితాన్ని అయినా వదిలేసుకుంటారు, తన కొడుకు జీవితం బాగుండాలని చేసేవాళ్ళు. ఇటువంటి వ్యక్తులు ఆదర్శంగా మనం తీసుకోవాలి. సీఎం గారిని కలిసాను, చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్ ప్లేయర్స్కి. ఇట్లనే ఆంధ్ర నుంచి ఇంకా చాలామంది ప్లేయర్స్ రావాలని కోరుకుంటున్నాం. ఆయన కూడా చాలా మంచిగా మాట్లాడారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గురించి. అండ్ ఇక్కడ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, నాకు స్టార్టింగ్ నుంచి చాలా మంచి సపోర్ట్ చేశారు. సీఎం గారు కంగ్రాచులేట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆడినందుకు కంగ్రాచులేట్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఇలానే బాగా ఆడాలి, ఇంకా మన స్టేట్ నుంచి మంచి ప్లేయర్స్ రావాలని ఒక స్ఫూర్తితో చెప్పారు. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక 21 year old వెళ్ళి ఆడడం అగేన్స్ట్ ఆస్ట్రేలియన్ టీమ్, అండ్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రెషర్ అనేది అన్నీ హ్యాండిల్ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకొని వచ్చే కమింగ్ టూర్స్లో ఇంకా మంచిగా ఆడాలని కోరు. యాజ్ ఎ టీమ్ మేము ఫెయిల్ అయ్యాం, బట్ యాజ్ ఎ పర్సన్ నేను బాగా ఆడాను. అండ్ ఇంకా మంచిగా ఆడాలి, అండ్ ఇంకా కొంతమంది బాగా ఆడుంటే వీ వుడ్ హ్యావ్ విన్ దట్ మ్యాచ్. బట్ ఇట్స్ అ స్పోర్ట్స్, అండ్ ఎవరో ఒకరు విన్ అవ్వాలి, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి. సో రీజన్ ఏం లేదు సార్, ఇది స్పోర్ట్స్. మనం ప్రతిసారి సక్సెస్ అవుతామని అనుకోం, బట్ సక్సెస్ అవ్వాలని అనుకుంటాం. బట్ మీరు ప్రీవియస్ ఇన్నింగ్స్ చూస్తే అన్నిట్లో నేను సక్సెస్ అయ్యాను. ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 innings ప్రీవియస్ మ్యాచెస్లో అన్నిట్లో నేను కింద నుంచి వచ్చి స్కోర్ అనేది టీమ్ ఇండియాని
ఎంత పాసిబుల్ టార్గెట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఆ పాజిటివ్ పాయింట్స్ నేను తీసుకుంటాను, నెగిటివ్ పాయింట్స్ని ఎంత దూరం పెడితే అంత మంచిది అనుకుంటాను సార్. తప్పకుండా అవసరం ఉంది. అండ్ నేను కూడా ఇంకా నా బౌలింగ్ మీద ఇంకా వర్క్ చేసుకోవాలి. అండ్ ఆ వర్క్ చేసుకున్న తర్వాత ఐ విల్ బీ ఎ గుడ్ ఆల్రౌండర్ ఫర్ ఇండియన్ క్రికెట్. అండ్ ఎస్ ఆబ్వియస్లీ ఆల్రౌండర్స్ అంత ఎక్కువ లేరు, బట్ మన స్టేట్ నుంచి ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఆడి మంచి పర్ఫామ్ చేస్తే మన వాళ్ళకి కూడా ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది. మెయిన్ మోటివేషన్ లేదు, ఆ మోటివేషన్ ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా ఆంధ్ర నుంచి కూడా మంచి ప్లేయర్స్ వస్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం స్పందించిందని, అయితే అరకొర చర్యలుగానే సిపిఐ భావిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కర్మాగార సమస్య పరిష్కార విషయంలో పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం చూపలేదని విమర్శించారు. నగరంలోని దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం 17,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని, కేవలం 11,500 కోట్ల రూపాయలు ఇచ్చి 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ ఇస్తామనటం సరైన చర్య కాదని కార్మిక సంఘాలు భావిస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడేందుకై సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులు, అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు, వామపక్షాలు పెద్ద ఎత్తున గత 4 ఏళ్ళు ఉద్యమం చేపడతా ఉన్నాయి. చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరి స్పందించిన దాంట్లో కూడా అరకొరగా స్పందించింది. ఎందుకంటే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తాము, అందులో 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ కింద ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇదే వాస్తవం అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నాయకులు భావించడం లేదు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా కార్మిక నాయకులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏమంటే అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మీరు 11,500 కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోండి అంటే చేసుకోలేరు. మళ్ళీ కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది. జిల్లాల్లో రహదారి భద్రత మాసోత్సవాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. మాసోత్సవాల నిర్వహణకు సంబంధించిన ప్రచార పత్రాలను నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయంలో కలెక్టర్ జి లక్ష్మీష, పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు, డిటిసి ఏ మోహన్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాని భద్రతపై ప్రజలను చైతన్యపరిచేందుకు యువత, ఎన్జీఓలు తదితరులు వినూత్న కార్యక్రమాలను నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రహదారి భద్రతా కమిటీ సమావేశాల నిర్వహణ ద్వారా కొంతమేర ప్రమాదాలను నివారించగలుగుతున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సీట్ బెల్ట్, శిరనాస్త్రం ధరించకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపటం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం, ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. డిటిసి మోహన్ మాట్లాడుతూ, రహదారి భద్రతపై అవగాహన కల్పించేలా ర్యాలీలు, సదస్సులు, వ్యాసరచన, చిత్రలేఖన తదితర పోటీలు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, కె శివరాం గౌడ్, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజాబాబు, డిప్యూటీ డిఎంహెచ్ఓ జె ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. 8 మనకు 1/7/89 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మొదటి వారంలో నిర్వహిస్తూ వచ్చాము. మరి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఒక నెలపాటు యొక్క అవగాహన సదస్సులు ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి, అలాగే వెహికల్ యూజర్స్ అందరికీ కూడా చైతన్య ప్రోగ్రాము ఒక వారం చేస్తే సరిపోవట్లేదు, ఒక నెలపాటు చేస్తే వాళ్ళకి కొంచెం భద్రత గురించిన ఎక్కువ అంశాలు పెట్టడం వల్ల ప్రమాదాలు తగ్గించి ఈ యొక్క డెత్స్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నెలపాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా 10వ తారీఖు నుంచి పెట్టమన్నా కూడా మన రాష్ట్రం స్పెసిఫిక్గా మనం బికాజ్ ఆఫ్ పొంగల్ ఫెస్టివల్ మనం 16వ తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి 15 తారీఖు వరకు 30 రోజుల పాటు రకరకాల ప్రోగ్రామ్స్ పబ్లిక్ అవేర్నెస్ కొరకు కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఈరోజు ముఖ్యంగా ప్యాంప్లెట్ మెటీరియల్స్, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సమాచార ఇవన్నిటి కూడా ఈరోజు కలెక్టర్ గారు, సిపి గారితో ఇనాగరేట్ చేయించడం జరిగింది. రేపటి నుంచి కూడా 30 రోజుల పాటు ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి,
అలాగే 2 వీలర్స్ సంబంధించిన వాళ్ళకి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీంట్లో కొన్ని ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్, కొన్ని ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్స్, అట్లాగే ఆఫీసర్స్తో ఒక వాకథాన్ ప్రోగ్రాము, హెల్మెట్ ర్యాలీసు, అట్లాగే ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి సంబంధించినటువంటి స్కూల్ బస్ డ్రైవర్లకు కూడా వాళ్ళు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఆల్రెడీ డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మెలకువ పాటించాలో దాని గురించి వాళ్ళకి పునశ్చరణ తరగతులాగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గత 7 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, నిర్లక్ష్యం కారణంగా తమకు వేతనాలు అందడం లేదని, వేతన బకాయిలు చెల్లించాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ భవనంలో గల వెలుగు ప్రాజెక్ట్ రాష్ట్ర కార్యాలయం వద్ద వివోఏలు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు వనజ, నాని, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 28,500 మంది వివోఏలు ఉన్నారని, 1 కోటి మందికి సేవలందిస్తున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నామని తెలిపారు. నీ పనులు తమతో చేయించుకుంటూ అధికారులు మాత్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతి నెల జీతాలు తీసుకుంటూ చెల్లించాల్సిన జీతాల విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం కనబరుస్తున్నారని వారు విమర్శించారు. అందరికీ నమస్కారము. నా పేరు యేసురత్నం. రాష్ట్ర వివోఏల యూనియన్ సలహాదారునిగా పనిచేస్తూ ఉన్నాను. గత 7 నెలల నుంచి మాకు జీతాలు లేక 28,000 మందిని చిరు ఉద్యోగులము నానా అవస్థలు పడుతున్నాము. కానీ ఈరోజు ఆ బాధను భరించలేక, ఆ ఆకలి మంటలు తాలుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సెర్ప్ ఆఫీసును మేము వివోఏలము రావటం జరిగింది. ఆ జీతాల విషయం మన సెర్ప్ సిఓ సార్ను కానీ కలిసి మర్యాదపూర్వకంగా మేము అడుక్కోవడం జరిగింది. సారు గారు స్పందించి మీకు ఇంతకుముందే 3 నెలల జీతాలు వేశాం కదని అధికారులను పిలిపించి అడగడం జరిగింది. కానీ మా అకౌంట్లలో జమ కాలేదు. ఇది ఏంటని ప్రశ్నించడానికి మేము ఈ యొక్క సెర్ప్ ఆఫీస్ దగ్గరకు రావడం జరిగింది. ఈ సెర్ప్ ఆఫీసులో అధికారులు మాత్రం మా విషయాలు మాత్రం జోక్యం చేసుకోకుండా వాళ్ళ సెర్ప్ ఉద్యోగస్తులకు మాత్రం 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీలో జీతాలు తీసుకుంటున్నారు. డిజిటల్ భారత్ నిధి గతంలో యుఎస్ఓఎఫ్ గా ప్రసిద్ధి చెందిందని, గ్రామీణ మరియు దూర ప్రాంతాలలో టెలికాం సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి రాజారెడ్డి తెలిపారు. డిజిటల్ భారత్ నిధి కింద నిధులు అందించిన 49 మొబైల్ సైట్లలో సర్కిల్ రోమింగ్ పై ఆయన మాట్లాడారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారి ఆధ్వర్యంలో స్థానిక మొగల్రాజ్పురం టికిల్ రోడ్లో గల టెలికాం ఆఫీసర్స్ కాంప్లెక్స్ లో విలేకరుల సమావేశం జరిగింది. దేశంలో డిపార్ట్మెంట్ అడిషనల్ జనరల్ మేనేజర్ జేవి రాజారెడ్డి మాట్లాడుతూ వాణిజ్య ప్రయోజనాల కోసం టెలికాం సంస్థలు సేవలందించడంలో ఆటంకంగా ఉన్న ప్రాంతాలలో ఉత్తమ మొబైల్ కనెక్టివిటీ కోసం ప్రణాళిక చేయబడిందని తెలిపారు. డిజిటల్ భారత్ నిధి కింద మొబైల్ టవర్ ప్రాజెక్టులు నెట్వర్క్ కవరేజ్ పెంచేందుకు, సరసమైన ధరల్లో సౌకర్యవంతమైన మొబైల్ సేవలను అందించేందుకు, టెలికాం సేవల నుండి దూరంగా ఉన్న ప్రాంతాలను చేరుకోవటాన్ని లక్ష్యంగా రూపొందించబడుతుందన్నారు. డిజిటల్ భారత్ నిధి ద్వారా టెలికాం టవర్లు కష్టతరమైన ప్రాంతాలలో ప్రత్యేకంగా టెలికాం సేవలను వినియోగదారులకు అందిస్తుందన్నారు. డిబిఎన్ పద్ధతితో ఉన్న బిఎస్ఎన్ఎల్ఎఫ్ 4G నెట్వర్క్లో రోమింగ్ చేయగలగరన్నారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు డిబిఎన్ నిధులతో ఎయిర్టెల్ జియో 4G మొబైల్ టవర్లలో సాఫీగా రోమింగ్ చేయగలుగుతున్నారన్నారు. ఇట్లా మనకు ప్రతి విలేజ్కి కనెక్టివిటీ ఇవ్వాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఆపరేటర్ నుంచి పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అందుకని డిజిటల్ భారత్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ వైపు నుంచి డబ్బులు ఇచ్చి టవర్లు పెట్టించారు కదా, ఎవరి దగ్గర అయితే మన బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో. వోడాఫోన్ ఈ స్కీమ్లో లేదు. ఈ డిజిటల్ భారత్ అనేది ఎర్లియర్ కాల్డ్ యుఎస్ఓ ఫండ్. ఈ స్కీమ్లో ఈ 3 ఆపరేటర్లు ఉన్నారు, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో. ఈ 3 పెట్టిన టవర్స్ నుంచి ఏ ఒక్కరి టవర్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ కస్టమర్లు దాని నుంచి ఫోన్ చేసుకునే విధంగా ఈరోజు ఇంట్రా సర్కిల్ రోమింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎస్పెషలీ ఇదేంటంటే మనకు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఏరియాల్లో మనకు కవర్ కాని విలేజ్లు ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి దగ్గర ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇటీవల మనకు ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ టైంలో కూడా ఇది ఇది యూజ్ చేస్తుంటాం. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరి టవర్ పనిచేస్తుంది, మిగతా వాళ్ళ టవర్లు పనిచేయలేదు అనుకోండి, వేరే కస్టమర్లు కూడా ఈ టవర్ ద్వారా కాల్స్ చేయొచ్చు అనమాట. అట్లాంటి ఫెసిలిటీ అంటే కస్టమర్కి తెలియకుండానే
ఆ ఫెసిలిటీ ఇన్వోక్ చేస్తాం. దాన్ని ఇప్పుడు మిగతా అన్ని ప్లేసుల్లోనూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి డిజిటల్ భారత్ నిధి ద్వారా వచ్చిన టవర్లలో ఈ ఫెసిలిటీ వస్తుంది. మీ డీటెయిల్స్ ఇచ్చున్నాము. మన ఏపీలో వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకం పెట్టుబడి సాయం 20,000 వెంటనే ఇవ్వాలని, ఉచిత పంటల బీమా కొనసాగించాలని, ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య, కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వై కేశవరావు, సూర్యనారాయణ ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని వాగ్దానం చేసిందని, ఖరీఫ్ సీజన్ ముగిసిందని, రబీ సీజన్లో కూడా సగకాలం గడిచిందని, అయినా పెట్టుబడి సాయం ఇవ్వలేదని వారు వాపోయారు. ఉచిత పంటల బీమా రద్దు చేసి ప్రీమియం రైతులే చెల్లించాలని జీవో ఇచ్చిందని, కల్లు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు అందలేదని తెలిపారు. వ్యవసాయ నష్టాలతో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, అటు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వారు విమర్శించారు. ప్రభుత్వం వచ్చేది 8 మాసాలు దాటిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇప్పటికి అమలు పరచలేదు. అందులో ప్రధానంగా రైతు భరోసా 20,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది. ఏడాది దాటిపోయినా రాలేదు. ఆ రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రోజున పత్తి, ఉల్లిపాయలు, టమోటాలు, మిర్చి మార్కెట్లో ధరలు పడిపోతూ ఉన్నాయి. మార్కెట్లో కలగజేసుకొని ధరలు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే పాడి రైతులు విశాఖపట్నం జిల్లాలో కేంద్రంగా 5 జిల్లాల్లో రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ సంఘం డైరీ వారు ఆవు పాలకి ధరను తగ్గించి వేశారు 4 రూపాయలు. ఇప్పటికే రైతు గిట్టుబాటు కాని స్టేజ్లో ఉంటే ధర తగ్గించి వేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలన్నీ కూడా అటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ అన్ని రాష్ట్రాలు లీటర్కి 5 రూపాయల చొప్పున బోనస్ ఇస్తూ ఉన్నాయి ప్రాజెక్టులు ఇచ్చే ధరకు అదనంగా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లో నిర్వహించిన మొదటి విడత ప్రవేశ పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి పార్థసారథి వర్మ విడుదల చేశారు. గవర్నర్పేటలోని కేఎల్యూ పరిపాలన భవనంలో ఈ ఫలితాలను ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, యువతులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించామని తెలిపారు. మొదటి విడత పరీక్షకు 1,00,000 మంది విద్యార్థులు హాజరయ్యారని, వారిలో 80% మంది అర్హత పొందారని వెల్లడించారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ఉంచామని, విద్యార్థులకు నేరుగా పంపిస్తామని తెలిపారు. ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా ఉపకార వేతనాల ద్వారా ఫీజులో మినహాయింపు ఇస్తామన్నారు. రెండో విడత ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఫేజ్ 1 ఎంట్రన్స్ అనేది ఈ డిసెంబర్ మంత్లో కండక్ట్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. దానికి ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ అటెండ్ అవ్వడం, రాయడం జరిగింది. దాని నుంచి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అందరికీ కూడా రిజల్ట్స్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడే జస్ట్ పోర్టల్ని ఇనాగ్రేట్ చేసి ఎవరైతే వాళ్ళ రిజిస్టర్ నెంబర్స్ని ఎంటర్ చేస్తారో వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ స్కోర్ కార్డు ఇమీడియట్గా డిస్ప్లే అవుతుంది. అలాగే ఫేజ్ 2 ఆఫ్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా డెఫినెట్గా ఈ సెకండ్ ఫేజ్ని అడ్వాంటేజ్ జరుగుతుంది. అలాగే ఈసారి ఇయరే కాకుండా ప్రతి ఇయర్ కూడా కేఎల్ మ్యాట్ అనేది, అంటే మేనేజ్మెంట్ MBA ఎంట్రన్స్ కోసం, అలాగే కేఎల్ శాట్ అనేది కూడా రన్ చేయడం జరుగుతుంది. సో వీటికి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి అప్లై చేసుకుంటారో సైన్స్ కోర్సెస్కి కేఎల్ శాట్, అలాగే కేఎల్ మ్యాట్ ఏమో మేనేజ్మెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కేఎల్ ట్రిపుల్ ఏమో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ కోసం చేస్తాం. అలాగే రీసెర్చ్ స్కాలర్స్కి కేఎల్ ఆర్సెట్,
కేఎల్ పీజీ సెట్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్ ఈ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ కేఎల్ యూనివర్సిటీలో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. స్టూడెంట్ కెరియర్కి బిల్డ్ చేయడంలో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు ముందుంటూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అంటే 2025 విద్యా సంవత్సరంలోకి ఇంజనీరింగ్ చదవాలనుకున్న విద్యార్థులు 2025 సంవత్సరంలో MBA కానీ MCA కానీ BBA కానీ BCA కానీ ఈ కోర్సులు ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో అన్ని కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 డిసెంబర్లో కండక్ట్ చేశాము. దాదాపు 1,00,000 మంది విద్యార్థులు దీనికి అటెండ్ చేశారు 14 రాష్ట్రాల నుంచి. ఈ 14 రాష్ట్రాల్లో కండక్ట్ చేసిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఈరోజు విడుదల కానున్నాయి. మా వెబ్సైట్లో ఇప్పుడు లింక్ అప్లోడ్ చేశారు. ఇమ్మీడియట్గా స్టూడెంట్స్ ఆ ర్యాంకులు ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న విద్యార్థులందరూ కూడా ఇమ్మీడియట్గా ఆ ర్యాంకులు తీసుకొని, ఒకవేళ ఆ ర్యాంక్ కనుక పెద్ద ర్యాంక్ అయినా లేదు ఇంకోసారి రాద్దాం అనుకున్న వాళ్ళు నెక్స్ట్ జరిగే ఫేజ్ 2 ఫిబ్రవరిలో జరిగే ఫేజ్ 2 ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు. కేఎల్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10% నుంచి 100% వరకు ఫీజులో రాయితీలు ఉంటాయి. ఎవరైతే విద్యార్థినీలు ఈ ఇంజనీరింగ్లో చేరాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశము. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి మంచి లబ్ధి పొందుతుంది. స్కాలర్షిప్ రూపంలో వాళ్ళకి 100% వరకు ఫీజుల్లో రాయితీలు ఉంటాయి. కాబట్టి ఈ ర్యాంక్ బేస్ చేసుకొని, అలాగే ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకొని, అలాగే రేపు జరగబోయే JEE ఫేజ్ 1 రిజల్ట్ బేస్ చేసుకొని కూడా వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. ఈ ఏడాదిలో తల్లికి వందనం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. రహదారి భద్రతా మాసోత్సవాలకు శ్రీకారం చుట్టిన అధికారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.